భద్రకాళి అమ్మవారి బండ్ మిగిలినటువంటి వర్క్ మరియు పోతన నగర్లో ప్రతి సంవత్సరము ఉన్న ఇళ్లలో కొన్ని 10-12 ఇళ్ళ ఉండటి బాటిల్ నెక్ ఉండటం వలన ప్రతిసారి ఈ నీళ్లు రావటం మునగటం కాలనీలు మునగటం వల్ల ఇబ్బంది పడుతున్నందుకు దాన్ని శాశ్వత పరిష్కారం చేయటానికి కలెక్టర్ గారు, ఇరు వర్గాల కలెక్టర్ గారు, కూడా చైర్మన్ గారు, మాజీ మేయర్ గారు అందరం కలిసికట్టుగా వచ్చి శాశ్వత పరిష్కారానికి నేను జాయింట్ ఇన్స్పెక్షన్గా మేము రావటం జరిగింది. దాన్ని త్వరలోనే పరిష్కారం చేసి మళ్ళీ ఎక్కడ కూడా ఈ ఎక్కువ నీళ్ళు వచ్చినా ఇబ్బంది కాకుండా ఉండటానికి, రెండోది ఈ బండును కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేసి దీన్ని మెయింటెనెన్స్ కానివ్వండి వివిధ వాటికి అలర్ట్ చేసేసి, ఎందుకంటే చాలా రోజులు అయింది దీన్ని చేసి, దీన్ని రన్నింగ్లో పెట్టకపోతే ఇంకా మళ్ళా శిథిల వ్యవస్థకు వస్తున్న ఆలోచనతోటి దీన్ని పూర్తి స్థాయిలో చేసేసి దీన్ని రన్నింగ్లో పెట్టాలనే ఆలోచనతోటి అలా ఇన్స్పెక్షన్కు రావడం జరిగింది.